ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఎవడనో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు దయగలవాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని హెచ్చరిస్తూ ఉన్నది. అనగా దేవుడు ప్రేమ గలవాడు కనుక తమ పాపములను చూసి చూడనట్టుగా ఉంటాడని తలంచుకొనకూడదు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో పాపము భయంకరముగాను సహింపరానిదిగాను ఉన్నది. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడును అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారని చెప్పుచూ ఉన్నది. అలాగనే రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో పాపము వలన వచ్చు జీతము మరణమని సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, అపరాధముల వలన నశించిన పాపాత్ములమైన మనము ఎలాగూ రక్షింపబడగలము? దేవుని ఆశ్చర్యకరమైన ప్రేమ చేతనే తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అనగా ఈ లోకములో జీవించిన వారందరిలో యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పాపరహితుడును పరిశుద్ధుడునై ఉన్నాడు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను శిలువ మీద మోసి ఆ పాపముల కొరకైన బాధను దేవుని తీర్పును ఆయన భరించాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడెను. దేవుడు మనల్ని ప్రేమించును గాని మన పాపములను ద్వేషించును. అయితే సర్వలోకుల పాపములను తీసివేసి దేవుడు నిర్దోషి అయిన తన కుమారుని మీద మోపి మనకు బదులుగా మన పాపముల కొరకు ఆయనను శిక్షించెను. క్రీస్తు బలి దేవుని సంతృప్తి పరిచినది. క్రీస్తు పునరుత్థానం యందును రుజువుగా ఉన్నది. రక్షణ అనున్నది దేవుడు అనుగ్రహించు ఉచితమైన బహుమానం. దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అయితే ప్రియులారా, దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిదువని నీవు నీ పాపములను ఒప్పుకొనుము. నశించిపోయిన స్థితిలో నీవు ఉంటివనియు నీకు ఒక రక్షకుడు అవసరమనియు నువ్వు గ్రహించి దేవుని వైపు తిరిగినచో తన కుమారుడైన క్రీస్తు నీ కొరకు శిలువలో జరిగించిన ప్రాయశ్చిత్త బలిని నీకు చూపును. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ కొరకే మరణించనని నీ హృదయములో నీవు నమ్మితే దేవుడు నిశ్చయముగా తన అద్భుత దయను చూపి నీ పాపముల నుండి నిన్ను రక్షించును. నీ జీవితములోను రాబోవు నిత్యత్వములోను రక్షణ కలిగి ఉందువు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.